వెల్కమ్ టు ఫాలో మీ ఏసుని వెంబడించు. పిల్లలు ఎలా ఉన్నారు నాన్న? బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను పిల్లలు. అమ్మయ్య, మొత్తానికి ఈ వారానికి కుదిరిందిరా. ఇన్ని రోజులు అక్కడ ఇక్కడ వీడియోస్లో తిరుగుతూ అసలు షూట్ చేసుకోవడానికి కుదరనే లేదు కదా పిల్లలు. మిమ్మల్ని నెక్స్ట్ వీక్ అని చాలా వెయిట్ చేయించా కదా. సో ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ పిల్లలు. ఈరోజు సండే స్కూల్ని మరొక చిన్న ప్రేయర్ చేసేసుకొని స్టార్ట్ చేసేసుకుందాం పిల్లలు. పరలోకమందున మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇన్ని రోజుల తర్వాత మరలా మీ పిల్లలతో కలిసి చక్కగా సండే స్కూల్లో ఉండడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, మా అందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. నైనా మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు, మా కోసం ప్రాణమే పెట్టారు. మీరు మమ్మల్ని మీ పిల్లలుగా చేసుకొని ఇంత మంచి సమయాన్ని మాకు ఇచ్చారు, వందనాలు. ఈరోజు సండే స్కూల్ ద్వారా కూడా మాతో మాట్లాడండి. మేము సర్వాంగ కవచాన్ని గురించి ఎన్నో మంచి విషయాలు నేర్చుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరే మాతో మాట్లాడమని యేసే పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, మీకోసం ఒక సూపర్ యాక్షన్ సాంగ్ రా. In the infantry, ride in the cavalry, shoot the artillery. I may never zoom on the enemy, but I'm in the Lord's army. I'm in the Lord's army, yes sir. I'm in the Lord's army, yes sir. I may never march in the infantry, ride in the cavalry, shoot the artillery. I may never zoom on the enemy, but I'm in the Lord's army. I may never march in the infantry, ride in the cavalry, shoot the artillery. I may never zoom on the enemy, but I'm in the Lord's army. I'm in the Lord's army, yes sir. I'm in the Lord's army, yes sir. I may never march in the infantry, ride in the cavalry, shoot the artillery. I may never zoom on the enemy, but I'm in the Lord's army. ఏంటి శ్వేతక్క, మంచి ఫైటింగ్లో వచ్చావు. ఫైటింగా? ఏంటిది ఫైటింగ్? ఇట్స్ ఎ బ్యాటిల్. బ్యాటింగ్ ఫైటింగా? అగగదు, నా ఇడ్లీ పాత్ర మూత. ఏంటి? ఏయ్, వారిని ఇందాక నుంచి కిచెన్ అంతా వెతుకుతున్నా మోజెస్ అన్న. ఏంటి, నా కూరగిన్నె ఉండాల, పాన్ ఏది కనబడట్లేదు అని చెప్పి నువ్వు పట్టుకొచ్చావా? ఏయ్, ఇది నా యుద్ధ సామాగ్రి. అసలుకే ప్రపంచమంతా యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, నేను యుద్ధానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాను. దిస్ ఈజ్ మై హెల్మెట్, దిస్ ఈజ్ మై స్వార్డ్, దిస్ ఈజ్ మై, ఏమంటారు దీన్ని, డాలు. ఏది నన్ను కొట్టు, మోజెస్ అన్న. నీకు యుద్ధం రాదులే. ఏంటి, రాత్రికి అలాగానే ఏమన్నా వచ్చిందా ఏంటి మీకు? ముందు నగ్గితే నాకు ఇచ్చేయండి, వంట చేసి రావాలి నేను. ఏంటి శ్వేతక్క? లేకపోతే ఏంటి మోజెస్ అన్న, కూర గిన్నెలు తల మీద పెట్టుకొని హెల్మెట్ అంటావు, కత్తి పట్టుకొని, బొమ్మ కత్తి పట్టుకొని, నా ఇడ్లీ పాత్ర మూత పట్టుకొని డాలంటావు. ఏంటి, ఏమైనా కల వచ్చిందా ఏంటి రాత్రి మీకు? ఇదేంటో, ఇది కూడా యుద్ధం చేయడానికి వాడే ఒక సామాగ్రి. నా కిచెన్ లో ఉన్న సామాన్లతో ఏంటన్నా, ఏం చేస్తున్నారు మీరు అసలు? ఏంటక్క, నువ్వు న్యూస్ చూడట్లేదా? ఏంటి న్యూస్లో ఎన్ని వచ్చాయా? పప్పు గుత్తి, ఇడ్లీ పాత్ర, ఏం చెప్పారు వీటి గురించి? అయ్యో, న్యూస్లో ఇస్రాయేలు, ఇరాను, ఇస్రాయేలు, పాలస్తీనా, ఇండియా,
పాకిస్తాన్. అరే అక్క వార్తలు చూడట్లేదురా శ్వేతక్క. సరే ఏం జరిగిందో చెప్పండి, వార్తల్లో ఏం చెప్తున్నారు? యుద్ధం వస్తుందంట అక్క. అవునవును. మరి యుద్ధం వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇలాంటి కవచాలు ధరించుకొని రెడీగా యుద్ధం చేయటానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఏంటి, ఇస్రాయేల్లో యుద్ధం జరుగుతుంటే మనం ఇడ్లీ పాత్రలు పట్టుకొని సిద్ధంగా ఉండాలా? యుద్ధం నేర్పించబడును అని ట్రైనింగ్ సెంటర్ పెట్టబోతున్నాను. నువ్వు వచ్చి నా ట్రైనింగ్ సెంటర్ని పాడు చేసేటట్టున్నావు శ్వేతక్క. అంటే మన దేశానికి ఎక్కడ యుద్ధం వస్తుందో అని ముందుగానే రెడీ అవుతున్నారు. మరి పిల్లలకు నేర్పించాలి కదా నేను. మన దేశం మీదకి కూడా ఆ యుద్ధ విమానాలు వచ్చేసాయి అనుకో, యుద్ధం చేయవలసి వచ్చిందనుకో, మనం రెడీగా ఉండాలి కదా. అసలు మామూలు ప్రిపరేషన్ కాదుగా మోజెస్ అన్న. ఐడియా ఈజ్ గుడ్, కాకపోతే ఇవి కాదన్నా యుద్ధాయుధాలంటే. వీటితో ఎవడన్నా యుద్ధం చేస్తాడా? నిజంగా వచ్చి మిసైల్ వచ్చి మీ నెత్తి మీద పడింది అనుకోండి, ఇవి మిమ్మల్ని కాపాడతాయా? కాపాడలేవులే కానీ ఏదో ట్రై లెక్క. నిజంగానే మీ ఆలోచన బాగుంది. ఏ క్షణం మనం నిజమే 3వ ప్రపంచ యుద్ధం అవుతుందేమో అని కూడా కొద్దిమంది భయపడుతున్నారు. ఈ మీడియాకి అదే పని కదా. సో ఒకవేళ యుద్ధం వస్తే మనం ఎలా సిద్ధంగా ఉండాలనే ఆలోచన నిజంగానే బానే ఉంది. సరే, ఇదంతా కనబడే శత్రువు గురించి అన్న, కనబడే ఎనిమి గురించి. అవును, మరి కనబడని ఎనిమి వచ్చి మీతో యుద్ధం చేస్తే అప్పుడు ఎలా సిద్ధపడతారు? కనపడని శత్రువా? కనపడని శత్రువు ఏంటక్క? అయ్యో మోజెస్ అన్న, శత్రువు అంటే ఓన్లీ మనకు కనపడతాడు అనుకుంటున్నారా? అవును, కనబడని శత్రువు, అసలైన శత్రువు మనకున్నాడన్నా. అవునా అక్క? మరి వాళ్ళతో యుద్ధం చేయటం ఎలా? అదే ఈ రోజు నేను సండే స్కూల్ చెప్దాము, గబగబా వంట చేసుకుని వద్దామంటే మీరు నాకు గిన్నెలు అన్ని పట్టుకొచ్చారు స్టూడియోలోకి. ఓ, అయితే మళ్ళీ మంచి సిరీస్ స్టార్ట్ అవుతుంది రో పిల్లలు. అవును మోజెస్ అన్న, మన కనబడని శత్రువైన సాతానుతో మనం కూడా యుద్ధం చెయ్యాలంటే ఎలాంటి ఆయుధాలు మన దగ్గర ఉండాలనే సబ్జెక్ట్తో సర్వాంగ కవచం, హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అనే సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసారు మోజెస్ అన్న. వావ్, సూపర్ అక్క. అలాగైతే ఈ పప్పు గుత్తు, ఈ ఇడ్లీ పాత్రలు, ఆహో పప్పు కుక్కరు, ఇవన్నీ పక్కకు తీసుకెళ్ళిపోతాను. ఆర్మర్ ఆఫ్ గాడ్ సిరీస్ నేను కూడా వింటాను శ్వేతక్క. అయితే ఓకే పిల్లలు, అందరం కలిసి వాళ్ళ నుంచి విందామా? ఓకే. బాగానే ఉంది కదా పిల్లలు, మన మోజెస్ అన్న యుద్ధం ప్రిపరేషన్ చాలా బాగుంది కదా. అయితే పిల్లలు, ఇందాక నేను చెప్పినట్టుగానే కనబడే శత్రువుతో ఏదోలాగా యుద్ధం చేస్తాం, కానీ కనబడని శత్రువుతో ఎలా యుద్ధం చేయాలి అదే ఈరోజు మనం చూడబోతున్నాం. అవును పిల్లలు, యుద్ధానికి వెళ్ళబోయే సోల్జర్, సైనికుడు ఎలా ఉండాలిరా మీరు చెప్పండి? స్ట్రాంగ్గా ఉండాలి, ఇంకా చాలా బ్రేవ్గా, కరేజియస్గా ఉండాలి, అండ్ ప్రిపేర్డ్గా ఉండాలి కదా పిల్లలు. ఏ సైనికుడైతే స్ట్రాంగ్ అండ్ కరేజియస్గా ఉంటాడో, మంచి ప్రాక్టీస్ చేసి ప్రిపేర్డ్గా ఉంటాడో, ఆ సైనికుడే యుద్ధంలో గెలుస్తాడు. అవునా కదా పిల్లలు? మీకు విషయం చెప్పనా, మనం కూడా, అంటే దేవుని పిల్లలమైన మనం కూడా సోల్జర్సేరా. ఎవరికి సోల్జర్స్ మనం తెలుసా? మనం యేసయ్య సైనికులం, జీసస్ సోల్జర్స్, సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో మనం కూడా యుద్ధం చేయాల్సి ఉంది పిల్లలు. ఎవరితో యుద్ధం చేయాలి, ఏంటి ఆ యుద్ధం, దానికోసం మనకి ఏమేం కావాలనేది ఈరోజు లెసన్లో మనం చూద్దాం. ఇందాక నేను చెప్పాను కదా, సోల్జర్ అనేవాడు, సైనికుడు అనేవాడు స్ట్రాంగ్గా ఉండాలి అని కదా పిల్లలు. మరి స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలబ్బా? ఒక సైనికుడు స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? బాగా ఎక్సర్సైజ్ చేయాలి. అవునా పిల్లలు? నో. అయితే బాగా ఫుడ్ తినాలి, చాలా బలం ఇచ్చే ఆహారం, మంచి ఆహారం తినాలి. అవునా? నో. మరి ఎలా? ఒక సైనికుడు, ఒక సోల్జర్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఏం చేయాలో ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది పిల్లలు మనకి. రండి ఒకసారి ఎఫెసియన్స్ చాప్టర్ 6 verse 10 చూద్దాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. వావ్, మళ్ళీ చెప్పండి పిల్లలు. ఆయన యందు బలవంతులై ఉండుడి. కమ్ అగైన్, మళ్ళీ ఒకసారి చెప్పండి రా నాతో పాటు. ఆయన యందు
బలవంతులై ఉండుడి. ఎస్, సోల్జర్ అంటే సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఎలా బలంగా ఉంటాడు, ఎలా స్ట్రాంగ్గా ఉంటాడంటే దేవుని యందు ఉండడం ద్వారా ఆయన యందు బలవంతులుగా ఉంటారన్నమాట పిల్లలు. సో మనకి స్ట్రెంగ్త్ ఇచ్చేది ఎవరో తెలుసా? మన దేవుడు, మన యేసయ్యే మనకు బలాన్ని ఇస్తాడు. అది ఏ ఎక్సర్సైజ్ కంటే, ఏ ఫుడ్ కంటే కూడా చాలా చాలా బలాన్ని ఇస్తుంది అనమాట. దేవునిలో ఉండడం అనేది, దేవుని పిల్లలుగా మారడం అనేది మనకు స్ట్రెంగ్త్ని ఇస్తుంది. ఓకేనా? సరే, స్ట్రాంగ్ అయిపోయాము, స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి మనం ధైర్యంగా ఉంటాం. స్ట్రాంగ్గా ఉన్నవాడు భయపడతాడా పిల్లలు? లేదు కదా. మనకి స్ట్రెంగ్త్ ఇచ్చే యేసయ్యని బట్టి మనం ధైర్యంగా చక్కగా యుద్ధానికి వెళ్ళిపోతాం. అలాగే సెకండ్ థింగ్ ఏంటి పిల్లలు? స్ట్రాంగ్గా ఉండాలి, అలాగే ప్రిపేర్డ్గా ఉండాలి కదా, సిద్ధంగా ఉండాలి. సైనికుడు అనేవాడు ఏ క్షణమైన యుద్ధం రావచ్చు కాబట్టి ఎవరు రెడీగా ఉండాలంటే చాలా ప్రిపేర్డ్గా ఉండాలి కదా. సో మరి మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలి? దాని కింద వచనం చెప్తుందన్నమాట. చూద్దామా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. ఏంటంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. అది పిల్లలు, మన దేవుని యందు నిలిచి ఉండడం ద్వారా మనం స్ట్రాంగ్గా ఉంటాము. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం ద్వారా మనం చేయబోయే యుద్ధంలో మనం విక్టరీని సాధిస్తాం, జయాన్ని సంపాదిస్తాం పిల్లలు. అవును, అంత బాగానే ఉంది. ఇంతకీ యుద్ధం ఎవరితో చేయాలి? మనం ఎవరితోనబ్బా మన యుద్ధం? ఎవరితో ఏంటి పిల్లలు? దాని కింద వచనం చూడండి. ఇప్పుడు మనం పోరాడేది శరీరులతో కాదు, అంటే మనుషులతో కాదు. మన యుద్ధం ఎవరితో అంటే ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో, అంటే వాళ్ళ లీడర్ అయిన సాతానుతో మన యుద్ధం పిల్లలు. ఎందుకంటే వాడు మన దేవునికే శత్రువు పిల్లలు. కేవలం మనకి శత్రువు కాదు, వాడు మన దేవునికి శత్రువు. మనం దేవుని పిల్లలం కాబట్టి మనం కూడా వాడికి శత్రువులమే. వాడు మనతో ఫ్రెండ్షిప్ చేసినట్టుగా ప్లాన్ చేస్తుంటాడు పిల్లలు. ఇందాక అదే కదా మనం చదువుకున్నాం, అపవాది తంత్రములను మీరు తెలుసుకోవాలి అని. అంటే వాడు ఏం చేస్తాడంటే దేవుడి నుంచి మనల్ని దూరం చేయాలని వాడు చాలా ప్లాన్స్ చేస్తాడు పిల్లలు. ఆ ప్లాన్స్ ద్వారా దేవుడి నుంచి దూరం చేసేస్తాడు. దేవుడి నుంచి దూరం అయితే ఏమవుతుంది? మనం స్ట్రాంగ్గా ఉంటామా? వీక్గా ఉంటాం. వీక్గా ఉన్నప్పుడు మనల్ని ఈజీగా ఓడించేస్తాడు అనమాట. అది పిల్లలు వాడి స్కీము. అమ్మో, ఎంత డేంజరస్ చూసారా? సో ఇప్పుడు వాడితో మనం యుద్ధం చేయాలి పిల్లలు. సో ఇప్పుడు మన ఎనిమీ ఎవరు చెప్పండి? మనం ఎవరితో యుద్ధం చేయాలి? సాతానుతో, అపవాదితో, సాటన్తో మనం యుద్ధం చేయాలి. సో యుద్ధం చేయాలంటే మనం ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి, ప్రిపేర్డ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఎలా ఉంటాము? దేవునిలో నిలిచి ఉండడం ద్వారా, దేవుని పిల్లలు అవ్వడం ద్వారా స్ట్రాంగ్గా ఉంటాము. అలాగే దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం ద్వారా ఆ యుద్ధానికి మనం ప్రిపేర్డ్గా ఉంటామన్నమాట. సో గుర్తుపెట్టుకోండి పిల్లలు, మనం యుద్ధం చేయాల్సింది అపవాదితో, సాతానుతో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇలా చెప్తాను చూడండి. కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, మన ఇంటి పక్కనో, ఇంట్లోనో, స్కూల్లోనో, ఎక్కడో ఒక చోట కొద్దిమందిని చూస్తూ ఉంటాం. అసలు వాళ్ళైతే ఎట్లా మాట్లాడతారు, చెడ్డ మాటలు మాట్లాడతారు, ఎప్పుడు ఎవరో ఒకరు తిడతారు, ఎవరో ఒకరిని కొడతారు, బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతారు. అబ్బో, భలే చికా చేస్తూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళని చూసినప్పుడు చిచ్చి ఏంటి అసలు అలా ఉన్నారేంటి, అమ్మో అసలు చాలా డేంజరస్ అని వాళ్ళని తిట్టుకుంటూ ఉంటాం కదా. ఒకవేళ వాళ్ళు మనల్ని ఏదైనా అన్నారనుకోండి, ఇమ్మటే వాళ్ళతో మనం ఫైట్ చేయడానికి రెడీ అయిపోతాం కదా. కానీ పిల్లలు వాళ్ళు అలా ఎందుకు చేస్తున్నారో తెలుసా? అలా చేస్తుంది వాళ్ళు కాదు, వాళ్ళతో సాతాన్ అలా చేస్తూ ఉన్నాడు అనమాట. వాళ్ళలో ఆ సాటన్ నేచర్ ఉండడం ద్వారా వాళ్ళ ద్వారా సాతాన్ అలాంటి పిచ్చి పనులన్నీ చేపిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మనం ఎవరితో యుద్ధం చేయాలి తెలుసా? అలా పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళతో కాదు యుద్ధం చేయాల్సింది, మనం సాతానుతో యుద్ధం చేయాలన్నమాట. అలాంటి బ్యాడ్ నేచర్ మనలోకి రాకుండా, అలాంటి బ్యాడ్ బిహేవియర్ మనకి రాకుండా మనం వాడితో ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉండాలి పిల్లలు. అయితే పిల్లలు, సాతాను మనతో యుద్ధం చేయడానికి ఎలా వస్తాడనుకుంటున్నారు? ఏయ్ నేనే రా సాతాన్ని, హాహాహాహా అనుకుంటూ వస్తాడనుకుంటున్నారా ఏంటి? అలా ఎప్పుడు రాడు పిల్లలు.
వాడు మామూలుగా మంచిగా మన ఫ్రెండ్స్ లాగానే ఉన్నట్టుగా ఉంటూ వాడు కొన్ని ట్రిక్స్ ప్లే చేస్తాడు పిల్లలు. వాడు చాలా స్కీమ్స్తో వస్తూ ఉంటాడనమాట. యేసయ్య ఏవైతే చెయ్యొద్దన్నారో ఆ పనులు చేసేలాగా, మనతో చాలా బెస్ట్ ఫ్రెండ్ లాగా ఉన్నట్టుగా వాడు యాక్ట్ చేసుకుంటూ మనల్ని మెల్లగా మెల్లగా దేవుడి నుంచి దూరం చేస్తాడు. ఎప్పుడు ఆ నల్ల బట్టలు వేసుకొని కొమ్ములు వేసుకొని నేనే సాతాను వస్తాను అనుకోకండి పిల్లలు. వాడు మనల్ని ఎంత సింపుల్గా పడేయాలో మన చుట్టూ ఉన్న వాళ్ళనే వాడుకొని మనల్ని పడేస్తూ ఉంటాడు, దేవుడి నుంచి దూరం చేస్తూ ఉంటాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రతి నిమిషం కూడా ఎవ్రీ సెకండ్ వాడి స్కీమ్స్ని, వాడి బ్యాడ్ ఐడియాస్ని ఐడెంటిఫై చేయగలగాలి పిల్లలు మనం. అయితే అది మన వల్ల అవుతుందా? అసలు సాటర్ని ఎలా టెంప్ట్ చేస్తాడు, ఎట్లాంటి ట్రిక్స్ ప్లే చేస్తాడు, అప్పుడు మనం ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఎట్లా యుద్ధం చేయాలి, ఇవన్నీ మనకు తెలుస్తుందా పిల్లలు? లేదు కదా. అయితే ఇప్పుడు ఎలాగా మనకు ఆ యుద్ధం ఎవరు నేర్పిస్తారు అంటే ఇంకెవరు, మన కమాండర్. అవును పిల్లలు, ప్రతి ఆర్మీకి ఒక కమాండర్ ఉంటాడు కదా నాన్న. ప్రతి బ్యాచ్ అంటే కొద్దిమంది సోల్జర్స్కి ఒక కమాండర్ ఉంటాడు. ఆ కమాండర్ ఎలా కమాండ్ చేస్తే ఆ ఆర్మీ దాన్ని ఫాలో అవుతారు కదా నాన్న. కమాన్ అటాక్ అని చెప్పేసి ఎప్పుడైతే వాళ్ళ కమాండర్ చెప్తాడో అప్పుడు వాళ్ళందరూ గబగబా యుద్ధానికి వెళ్ళిపోతారు కదా. అలాగే మనం కూడా ఆ స్కీమ్స్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, ఎప్పుడు యుద్ధం చేయొచ్చు అంటే మన కమాండర్ అయిన జీసస్ క్రైస్ట్ని ఫాలో అవడం ద్వారా. ఆ కమాండర్ ఇప్పుడు మనకు చెప్తున్నారు, మీరు అపవాదితో యుద్ధం చేయటానికి నేను మీకు సర్వాంగ కవచాన్ని ఇస్తున్నాను, ఫుల్ ఆర్మర్, హోల్ ఆర్మర్ని నేను మీకు ఇస్తున్నాను. దాన్ని ధరించుకొని సాతానుతో మీరు యుద్ధం చేయండి, సాతానుతో మీరు పోరాడండి అని చెప్పేసి యేసయ్య మనకు చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? వి మస్ట్ ఫాలో అవర్ కమాండర్ జీసస్ క్రైస్ట్. ఇంతకీ ఏంటా సర్వాంగ కవచం, ఏంటబ్బా హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ అనుకుంటున్నారా పిల్లలు? ఇప్పుడు దాని కింద వచనం చదవండి పిల్లలు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి చదువుదాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సో అది పిల్లలు సర్వాంగ కవచం. సరే దీన్ని ఇంగ్లీష్లో చూద్దాం, ఓకేనా? హోల్ ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఏమేమి ఉంటాయంటే ద బెల్ట్ ఆఫ్ ట్రూత్, ద బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైచియస్నెస్, the shoes of the gospel of peace, the shield of faith, the helmet of salvation and the sword of the spirit. మనం ధరించుకున్నప్పుడు ఫుల్గా కవర్ అయిపోతాం పిల్లలు. సాతాను ఎక్కడ కూడా మనల్ని పడేయటానికి స్పేసే ఉండదు, అవకాశమే ఉండదన్నమాట. అందువల్ల మనం సేఫ్గా ఉంటాము. వాడు వేసే బాణాలని మనం ఎదుర్కోవడం ద్వారా మనకి ఏ హాము జరగదు పిల్లలు. ఎందుకంటే మొత్తం ఫుల్ కవర్ అయిపోయింది కదా. బెల్ట్ ఉంది, బ్రెస్ట్ ప్లేట్ ఉంది, షూస్ ఉన్నాయి, హెల్మెట్ ఉంది, షీల్డ్ ఉంది, కత్తి కూడా ఉంది. సో ఈ ఆర్మర్ ఏం చేస్తుందంటే వాడి నుంచి వచ్చే బాణాల నుంచి మనల్ని కాపాడుతుంది. అలాగే ఈ స్వర్డ్ ఏంటి చెప్పండి పిల్లలు? వాక్యం అనే ఆత్మ ఖడ్గం ఏం చేస్తుందో తెలుసా? అపవాదితో యుద్ధం చేయటానికి మనకు సహాయం చేస్తుంది. సో ఈ ఫుల్ ఆర్మర్ని ఏ సోల్జర్ అయితే ధరించుకుంటారో, అదే ఏ పిల్లలైతే ధరించుకుంటారో వాళ్ళని సాతాను ఏమీ చేయలేడు పిల్లలు. సరే, సర్వాంగ కవచంలో ఏముంటాయో చూసాము. అయితే ఆ సర్వాంగ కవచం మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందబ్బా అని అనుకుంటున్నారు కదా. సరే ఇది చూడండి పిల్లలు. అనగనగా ఒక దేశంలో 3 సోల్జర్స్ ఉండేవారంట పిల్లలు, ఓకేనా? ఈ 3 సోల్జర్స్ యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయొచ్చులేని రిలాక్స్డ్గా ఉన్నారనమాట, ఓకేనా? అందులో ఈ ఫస్ట్ సోల్జర్ ఏమో చాలా కూల్గా ఉన్నాడు పిల్లలు. యుద్ధం వచ్చినప్పుడు చూద్దాంలే, యుద్ధం వచ్చినప్పుడు అప్పుడు చూడొచ్చులే అని చెప్పేసి చాలా కూల్గా ఉన్నాడనమాట. నాట్ ఎట్ ఆల్ ప్రిపేర్డ్ అనమాట పిల్లలు. అయితే సడన్గా ఏం జరిగిందో తెలుసా పిల్లలు? సడన్గా శత్రువు తన మీదకి వచ్చేసాడు పిల్లలు. యుద్ధం చేయటానికి తన మీదకి వచ్చి టాప్ 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 డమాల్ పిల్లలు. చూసారా పిల్లలు?
శత్రువు వస్తాడని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వచ్చినప్పుడు చూద్దాంలే అని చేతిలో గన్ను లేదు, కత్తి లేదు, హెల్మెట్ లేదు, షీల్డ్ లేదు, ఏం లేదు. అలాగే హ్యాపీగా తిరుగుతూ ఉన్నాడు. ఈలోగా శత్రువు రానే వచ్చాడు. మన సైనికుడు చచ్చి కూర్చున్నాడు. చూసారా పిల్లలు, ప్రిపేర్డ్గా ఉండకపోవడం వల్ల ఏం జరిగిందో. ఇప్పుడు మన సెకండ్ సోల్జర్ ఏం చేస్తున్నాడో చూద్దాం. రెండవ సోల్జర్ అనుకున్నాడంట, ఓహో శత్రువు ఎప్పుడొచ్చినా ఏం భయం లేదు, నాకు ఏ షీల్డ్ అవసరం లేదు, నాకు ఏ హెల్మెట్ అవసరం లేదు, నాకు ఏ కత్తి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, నాకేం భయం లేదు. చూసావా నేను ఎంత స్ట్రాంగో, నాకెంత మజిల్స్ ఉన్నాయో, నన్ను చూడగానే శత్రువు పారిపోతాడు, ఒక్క గుద్దు గుద్దానంటే వాడు పారిపోతాడని చాలా ధైర్యంగా ఉన్నాడంట పిల్లలు ఈ సెకండ్ సోల్జర్. అలాగా ఉండగానే సడన్గా మళ్ళీ శత్రువు వచ్చేసాడంట పిల్లలు. సడన్గా శత్రువు వచ్చేసి అటాక్ అనగానే ఏం జరిగిందో తెలుసా పిల్లలు? శత్రువు వచ్చేసి ఒకేసారి అటాక్ 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 చేయగానే ఈ సోల్జర్ కూడా అవుట్ పిల్లలు, ఫినిష్డ్. చూసారా, తన సొంత బలాన్ని తను నమ్ముకొని ఏ హెల్మెట్, ఏ స్వార్డ్, ఏ షీల్డ్ పట్టుకోకపోవడం వల్ల ఈ సెకండ్ సోల్జర్ కూడా ఏమైపోయాడో చూసారా పిల్లలు? అయితే మన థర్డ్ సోల్జర్ ఎలా ఉన్నాడో చూద్దాం పిల్లలు. ఈ థర్డ్ సోల్జర్ మాత్రం శత్రువు ఎప్పుడొస్తాడో ఏమో, ఎప్పుడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఇదిగో ఆ హెల్మెట్ ధరించుకొని, కత్తి చేత పట్టుకొని, బెల్ట్ పెట్టుకొని, షూస్ వేసుకొని, షీల్డ్ పట్టుకొని రెడీగా ఉన్నాడనమాట. అంటే ఈ సోల్జర్ ఫుల్ ఆర్మర్తో రెడీగా ఉన్నాడు పిల్లలు. అయితే ఇప్పుడేం జరిగిందో చూడండి పిల్లలు. ఈ సోల్జర్ ఏం వేసుకున్నాడు? ఫుల్ ఆర్మర్తో రెడీగా ఉన్నాడు కదా. ఇదిగోండి ఫుల్ ఆర్మర్ అనమాట పిల్లలు, ఓకేనా. సో ఈ సోల్జర్ టోటల్ హెడ్ దగ్గర నుంచి లెగ్స్ వరకు, కాళ్ళు, ఫీట్ వరకు ఫుల్ కవరింగ్లో ఫుల్ ఆర్మర్తో రెడీగా ఉన్నాడు పిల్లలు, ఓకేనా. ఇప్పుడు శత్రువు వస్తే ఏమవుతుంది పిల్లలు? శత్రువు రానే వచ్చాడు. శత్రువు వచ్చి ఎంత అటాక్ చేసినట్ట ఎటువైపు నుంచి దాడి చేసినా ఏమైనా అవుతుందా పిల్లలు మన సోల్జర్కి? నో. ఎందుకు చెప్పండి? తన చుట్టూ ఒక స్ట్రాంగ్ ప్రొటెక్షన్ ఉంది, ఫుల్ ఆర్మర్ ఉంది కదా. సో ఈ ఫుల్ ఆర్మర్ ఏం చేస్తుందంటే శత్రువు దాడి నుంచి క్షేమంగా కాపాడిందనమాట. సో అలా శత్రువు చేతికి చిక్కకుండా క్షేమంగా ఉన్నాడు మన థర్డ్ సోల్జర్. సో పిల్లలు, దీంట్లోంచి మనం ఏం నేర్చుకుందాం చెప్పండి? ఇలాగే మనం కూడా ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్, దేవుడిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకున్నప్పుడు శత్రువు చేతిలో నుంచి మనం కూడా సేఫ్గా ఉండగలం పిల్లలు. సో ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు, ఆర్మర్ ఆఫ్ గాడ్ చేసే పనేంటో. వావ్, మన సోల్జర్ చాలా సేఫ్గా, సెక్యూర్డ్గా ఉన్నాడు. సో మీరు కూడా సర్వాంగ కవచాన్ని ధరించుకోండి, సేఫ్గా, సెక్యూర్డ్గా ఉండండి, శత్రువుపై జయాన్ని సంపాదించండి పిల్లలు. అదనమాట పిల్లలు. సో సర్వాంగ కవచం మనల్ని అలా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట పిల్లలు. సాతాను వేసే ఆ బాణాలను, వాడు వాడే వెపన్స్ని మనకి ఏమాత్రం టచ్ కూడా కానివ్వదనమాట ఆర్మర్ ఆఫ్ గాడ్. ఆర్మర్ ఆఫ్ గాడా మజాకా? సో ఎప్పుడు సాటన్కి భయపడకండి పిల్లలు. అమ్మో అపవాది నన్ను ఏం చేస్తాడో, సాతాన్ నన్ను ఏం చేస్తాడో అని ఎప్పుడు భయపడకండి పిల్లలు. ఎందుకంటే మనముంది విన్నింగ్ ఆర్మీలో పిల్లలు. అండ్ వీఆర్ ఇన్ లార్డ్స్ ఆర్మీ, వీఆర్ ఇన్ గాడ్స్ ఆర్మీ, అండ్ గాడ్స్ ఆర్మీ ఆల్వేస్ విన్స్. సో మర్చిపోకండి, మన గోల్ ఏంటి పిల్లలు? ఫైనల్గా మన గోల్ ఏంటి? అపవాదిని ఎదిరించటం, సాతానును ఓడించటం, ఓకేనా. ఆ సాతాన్ని ఓడించటానికి పరలోకమందున్న దేవుడు ఈ భూమి మీదకి దిగి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువుగా ఈ భూమి మీదకి వచ్చి సాతాను తలను చితక్కొట్టారు. ఆయన సిలువలో తన ప్రాణం పెట్టడం ద్వారా సిలువలో వాడి తలను చితక్కొట్టారు. అంతేకాదు, ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపమంతటిని తీసేశారు పిల్లలు. సాతాను ఏ పాపాన్ని బట్టి అయితే మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడో ఆ పాపమంతటిని ఆయన తన రక్తంతో కడిగేసి మనల్ని ఆయన పిల్లలుగా చేసుకున్నారు పిల్లలు. ఆ మిగిలిన విక్టరీని మనకివ్వాలనుకుంటున్నారు. సో సాతానుతో యుద్ధంలో గెలవాలంటే ముందుగా మనం ఆ సిలువ వేయబడిన యేసయ్యకి పిల్లలుగా మారాలి. యేసయ్య
యేసయ్య నా పాపం కోసం మీరు సిలువలో ప్రాణం పెట్టారు, నన్ను క్షమించండి యేసయ్య, నా పాపం అంతటిని కడిగివేయండి యేసయ్య అని మనం అడిగినప్పుడు మనం ఆయన పిల్లలం అయిపోతాం. ఆయన మన హృదయంలో ఉంటారు, ఆయన మనకి స్ట్రెంగ్త్నిస్తారు పిల్లలు. అప్పుడు మనం స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అవుతాము. అంతేకాదు ఆయన ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకోవడం ద్వారా నిజంగానే సాతానుపై జయాన్ని సంపాదించుకుంటాం పిల్లలు. సో పిల్లలు, మనం ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకొని అపవాదితో సాతానుతో యుద్ధం చేయడానికి శక్తిమంతులం అవ్వాలని యేసయ్య ఈ టాపిక్ ద్వారా, ఈ సిరీస్ ద్వారా మనకు ఎన్నో విషయాలు నేర్పించబోతున్నారు. ఇందులో ఈ సర్వాంగ కవచంలో, ఈ ఆర్మర్ ఆఫ్ గాడ్లో ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క వీక్ చక్కగా మనం మెడిటేట్ చేద్దాం. చక్కగా ఒక్కొక్క వారం ఆ బెల్ట్ ఏంటో, ఆ బ్రెస్ట్ ప్లేట్ ఏంటో, ఆ హెల్మెట్ ఏంటో, ఆ కత్తి ఏంటో, ఇవన్నీ కూడా ఒక్కొక్క వారం చక్కగా హ్యాపీగా కూల్గా చూసుకుంటూ నేర్చుకుందాం పిల్లలు. ఓకేనా? ఒక చిన్న ప్రార్థన చేద్దామా తమ్ముడు చెల్లి? పరిశుద్ధుడా పరమ తండ్రి, మీకు వందనాలు. సర్వాంగ కవచాన్ని గురించి మీరు మాకు ఇంతసేపు తెలియచేశారు. శత్రువైన సాతాన్ని ఎదిరించడానికి మీరు మాకిచ్చిన బలాన్ని బట్టి, మీరు మాకిచ్చిన సర్వాంగ కవచాన్ని బట్టి వందనాలు. వింటున్న మా పిల్లలందరూ కూడా మీ పిల్లలుగా మారడానికి, ఎంతమంది పిల్లలైతే నైనా ఈరోజు వాక్యం విన్నారో ఆ పిల్లలందరూ కూడా మీ పిల్లలుగా మార్పు చెందడానికి మీరిచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని కనబడని ఆ శత్రువైన సాతాన్ను జయించే శక్తిమంతులు అవ్వడానికి మీరే సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు కంటత వాక్యం ఇంకేముంటుందిరా? కంటత వాక్యం ఈరోజు చెప్పండి. ఎస్, ద ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచాన్ని ఈరోజు మనం కంటత చేద్దాం. ఓకేనా పిల్లలు? ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ వీక్స్ అంతా కూడా మనం ఒక్కొక్కటి మనం చక్కగా మెడిటేట్ చేస్తాం కాబట్టి ఆ సర్వాంగ కవచాన్ని ముందుగానే చక్కగా కంటత చేసేద్దాం పిల్లలు. చెప్పండి, సర్వాంగ కవచం ఎక్కడుంటుంది? ఎస్, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం వరకు. ఓకేనా? అన్ని వచనాలని భయపడకండి పిల్లలు. ఇది కూడా ఖచ్చితంగా మనం తప్పకుండా కంటత చేయాల్సిన వాక్యం అనమాట. ఓకేనా? చదువుదాం పిల్లలు. 13th వర్స్ స్టార్టింగ్ నుంచి చూద్దాం ఒకసారి. అందుచేత మీరు కట్ చేసి లాస్ట్ లైన్ యాడ్ చేసుకుందాం పిల్లలు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఓకేనా? అందుచేత మీరు ... దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకుని, నీతి అను మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ఇది పిల్లలు మన కంటత వాక్యం. ఓకేనా? కొంచెం కష్టంగానే అనిపిస్తుందేమో, తెలుగైనా ఇంగ్లీష్ అయినా ఏదైనా పర్వాలేదు, కానీ ఈ సర్వాంగ కవచాన్ని మాత్రం తప్పకుండా కంటత చేద్దాం పిల్లలు. ఓకేనా? సో ఒకసారి చెప్పండి, హైలైట్స్ చెప్పండి. నడుమునకు సత్యమను దట్టి, నీతి అను మైమరువు, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు, విశ్వాసం అనే డాలు, రక్షణ అనే శిరస్త్రాణము, వాక్యం అనే ఆత్మఖడ్గం. ఇది దేవుడిచ్చిన సర్వాంగ కవచం. ఓకేనా పిల్లలు? సో ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకుందాం, ఈ మంచి వాక్యాన్ని చక్కగా కంటత చేద్దాం పిల్లలు. వెల్కమ్ టు స్పెషల్ టాస్క్ టైం. ఎస్ పిల్లలు, రాక వచ్చాను కదా, అందుకనే స్పెషల్గా ఉండాలని స్పెషల్ టాస్క్ ఇస్తున్నాను రా. అదే ఇంకా మరేదో కాదు పిల్లలు. నేను ఇందాక మిమ్మల్ని సర్వాంగ కవచం కంటత చేయండి అని చెప్పాను కదా. సో అలా కంటత చేసిన సర్వాంగ కవచాన్ని, ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ని మీరు చక్కగా కంటత చేసి వీడియో తీసి పంపించండి రా. అంతే, సింపుల్. సో సర్వాంగ కవచాన్ని నిజంగా చక్కగా ఆ 14th వర్స్ నుంచి 17th వర్స్ వరకు చక్కగా కంటత చేసి వీడియోని పాజ్ చేయకుండా, ఆన్ చేయకుండా, అలా కాకుండా కంటిన్యూస్గా వీడియో తీసి నాకు పంపించండి పిల్లలు. ఓకేనా? మీ వీడియోస్ని నాకు పంపించవలసిన నా వాట్సాప్ నెంబర్ 9177259209. ఓకే పిల్లలు, ఒక మంచి కంబ్యాక్ ఇవ్వండి రా.
టకటగా కంటత చేయండి, చకచక మీ వీడియోస్ పంపించేసి జల్దీ ఫైలో ఉండండి. అలాగే ఒక్క తప్పు కూడా లేకుండా చక్కగా కంటత చేసి పంపించి ఫైనల్ విన్నర్గా నిలవండి పిల్లలు. మీ వీడియోస్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను పిల్లలు. ఓకే పిల్లలు, మరి ఈరోజు సండే స్కూల్ని సర్వాంగ కవచం అనే ఒక సిరీస్ ఇంట్రోని బాగా ఎంజాయ్ చేశాం కదా పిల్లలు. అవును, దేవుని పిల్లలుగా దేవుని యందు నిలిచి ఉండడం ద్వారా బలం పొందుకుందాం. ఆయన ఇచ్చిన సర్వాంగ కవచాన్ని ధరించుకొని కనబడని శత్రువైన సాతానుతో యుద్ధం చేద్దాం, విక్టరీ సాధిద్దాం పిల్లలు. ఎందుకంటే గాడ్స్ ఆర్మీ ఆల్వేస్ విన్స్ అండ్ వీఆర్ ద గాడ్స్ ఆర్మీ కదా పిల్లలు. సో మీరందరూ అలాంటి దేవుని సైనికులుగా, సోల్జర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్గా ఉండాలని, సాతానుపై జయాన్ని సాధించే పిల్లలుగా ఉండాలని మీకోసం మేము ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం పిల్లలు. ఓకే పిల్లలు, మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం ఇలాగే దేవుని చిత్తమైతే మిమ్మల్ని కలుసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. ఫాలో మీ యేసుని వెంబడించే కార్యక్రమంలో. అంతవరకు బాయ్ బాయ్ పిల్లలు. ప్రేమతో మీ శ్వేతక్క.